ఏంటంటే నువ్వు ప్రాంక్ వీడియో చూస్తా ఏదా వాయిస్ ఒకసారి వాళ్ళు చెప్పాడు కాబట్టి సార్ నువ్వు రీడ్ చేస్తావు. ఏం చేస్తా ప్రాంక్ వీడియో తీసుకో ఏంటంటే నువ్వు ప్రాంక్ వీడియో చూస్తా ఏదా వాయిస్ ఒకసారి వాళ్ళు చెప్పాడు కాబట్టి సార్ నువ్వు రీడ్ చేస్తావు. ఏం చేస్తా ప్రాంక్ వీడియో తీసుకో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఏం వస్తాయి డబ్బులు వస్తాయా బతుకు తెరువు నీకు అదే అంతేనా అదే బతుకు తెరువు అదే చేస్తాను. ప్రాంక్ వీడియోలు తీసి డబ్బులు సంపాదిస్తాడు ఇతను డైరెక్టర్ అంట ఏం పేరు నీ పేరా అందరికీ నమస్కారం. నేను మీ అందరికీ తెలుసు, నేను ఈటీవీ జబర్దస్త్ షోలు మరియు యూట్యూబ్ ఛానల్స్లో నా నటనతో మీ అందరినీ నవ్విస్తూ ఉంటాను. అందరికీ నా చిన్న విన్నపం ఏంటంటే ఈ 4 రోజుల క్రితం నుంచి ఒక చిన్న వీడియో దాదాపుగా చాలా మిలియన్స్ వ్యూస్తో చక్కెలు కొడతా ఉంది ఇంటర్నెట్లో. దాని గురించి మాట్లాడేదానికి ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. 2019లో ఎప్పుడో ఒక చిన్న ప్రాంక్ వీడియో వల్ల ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కంప్లైంట్ ఇస్తే పోయి అక్కడ పోలీసులతో మాట్లాడి రావడం జరిగింది. అక్కడ జరిగిన కొన్ని సంఘటనలు నన్ను కొంచెం బ్లేమ్గా మాట్లాడడం, తిట్టడం, కొట్టడం, ఆ వీడియోని అక్కడ ఉండే వాళ్ళు రికార్డ్ చేసి తీసి పెట్టుకున్నారు. అప్పుడు నాకేం తెలీదు, వదిలేశాను. నేను కూడా అంతే పోలీస్ స్టేషన్ కాబట్టి భయం కాబట్టి వచ్చేసాను. సో ఇప్పుడు కానిస్టేబుల్ అక్కడ ఉండే కానిస్టేబుల్ రికార్డ్ చేశారు వీడియో అది. సో నేను అక్కడి నుంచి తిరిగి వచ్చేసి నా కెరీర్ని చూసుకొని ఈ స్థాయి దగ్గర వచ్చి ఎన్నో కష్టాలు పడి, మీ అందరికీ తెలుసు నేను ఎన్ని కష్టాలు పడ్డాను, చాలా అంటే చాలా కష్టాలు పడ్డాను. ఇప్పుడు దేవుడి దయ వల్ల, మీ అందరి దయ వల్ల ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ రికార్డ్ చేసిన వీడియో క్లిప్ ఏదైతే ఉందో అది ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ పోస్ట్ చేసి నన్ను తొక్కాలని, నా ఎదుగుదలని ఓర్వలేక, నా మనోభావాలు దెబ్బతీసేలాగా నా పర్మిషన్ లేకుండా ఆ వీడియో ఇంటర్నెట్లో పెట్టి నా పేరు చెడగొట్టాలని చెప్పి చూస్తూ ఉన్నారు. ఎవరైతే ఆ వీడియో షేర్ల మీద షేర్లు చేస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, ఏంటంటే కంప్లైంట్ ఇచ్చా, ప్రతి ఒక్కరి మీద యాక్షన్ కంపల్సరీ వస్తుంది చెప్తున్నా. దయచేసి అందరికీ నేను కోరుకునేది ఒకటే, మీరు చూసింది ఆ వీడియో తప్పు అంటే ఎట్లా పెడుతున్నారంటే చాలామంది రియాజ్ని పోలీసులు ఇప్పుడు అరెస్ట్ చేసి కొడుతున్నట్టు పెడుతున్నారు. సో వాస్తవం ఏందో ఫస్ట్ తెలుసుకొని దాని తర్వాత షేర్ చేయండి. మీరు నేను హ్యాపీగానే ఉన్నా, ఆ వీడియోలో మీరు చూసుకున్నట్లయితే గుండు చేయించుకోమన్నా, అర్థమవుతుంది కదా అందరికీ. సో వచ్చాను, అడిషనల్ ఎస్పీ గారిని కూడా కలిసి నా ప్రాబ్లం చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను. ఖచ్చితంగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. ఇప్పుడే డిఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇంకా ఆయన సార్ కూడా యాక్షన్ తీసుకుంటామన్నారు. ఇప్పుడు సిఐ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం నేనైతే వదిలే ప్రసక్తే లేదబ్బా ఎవరిని. నా వీడియో ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా నేను మీడియా ముందర క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఖచ్చితంగా మీ ద్వారానే కోరుకుంటున్నాను. మీ మీడియా వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేయాలా. సో చాలా థ్యాంక్స్ నాకు వచ్చి అందరు సపోర్ట్ చేస్తున్నందుకు. సో అబద్ధాన్ని ఎప్పుడు నమ్మబాకండి, వాస్తవాన్ని గమనించండి అందరు దయచేసి. ఈ వీడియో వల్ల మీ ఎదుగుదలకి చాలా దెబ్బ పడింది, చాలా అడ్డంకంగా ఉంది. ఈ వీడియో వల్ల నాకు ఇండస్ట్రీ పరంగా చాలా అంటే చాలా తొక్కడం, అంచివేస్తాను నన్ను. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ పోలీస్ స్టేషన్ తిరుగుతున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చెడ్డ పేరు వస్తుంది. అందువల్ల ఇంకా ఇది చాలా దూరం వెళ్తే నేనైతే ఆపే ప్రసక్తే లేదు. నేను యుద్ధానికన్నా రెడీ అని చెప్పి మీ అందరి ముందు చెప్తాను. ఈ విషయంలో అయితే వాళ్ళకి ఇంకా ఈ విషయం తెలీదు, నేను కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ ద్వారా ఎందుకు ఫస్ట్ స్టార్టింగు నా దారిలో నేను ఉండి అందరికీ అఫీషియల్గా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చుకొని చేద్దామని చెప్పి నేను అనుకున్నాను. సో ఈ ద్వారా కూడా కాకపోతే వాళ్ళ సపోర్ట్ కూడా ఖచ్చితంగా తీసుకున్నాను.